అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది అరకు నుండి బొర్రా కేవ్స్కు వెళ్ళేటువంటి రూట్ అండి. అరకు నుండి వైజాగ్ వచ్చే రూటే ఇది. బొర్రా కేవ్స్ వరకు 35 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది అరకు నుండి బొర్రా కేవ్స్ వైపు కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. వారి కోసం ఈ రూటు ఎలా ఉందో ఏమిటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రూటు మొత్తం అంతా తీయడం జరిగింది బొర్రా కేవ్స్ వరకు. ఈ రోడ్డు జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. కొండలు, దృశ్యాలు, సీనరీసు చాలా అద్భుతంగా ఉంటాయి. రూట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఈ ఏరియా అంతా కూడా చాలా సినిమాలు తీయటం జరిగింది. ఇక్కడ సుంకరమెట్ట అనేటువంటి ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరు దగ్గరలోనే చాలా సినిమాలు తీయటం జరిగింది. షూటింగ్ స్పాట్ అంటారు. ఈ అరకు ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా అందమైనటువంటి సీనరీలు, అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మనకు కనబడుతుంది. ప్రకృతి అంటే ఇష్టపడేటువంటి వాళ్ళకి ఈ ఏరియా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ కొండలు చాలా బాగుంటాయి. ఈ రూటు క్రొత్తగా డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుందండి. ఇవి టర్నింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక రకంగా ఇది డేంజర్ రూట్ అని చెప్పవచ్చు. అలవాటు లేనటువంటి వాళ్ళు చాలా స్లోగా వెళ్ళాలి. టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కర్నింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంచేత అలవాటు లేనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుంది. సడన్గా వెహికల్స్ ఎదురుగుండా వచ్చేస్తూ ఉంటాయి. చూసుకొని స్లోగా వెళితే ఏ ప్రమాదం ఉండదు. ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని చెట్లతోటి, కొండలతోటి చాలా బాగుంటుంది. మనం సరదాగా చూస్తూ వెళదాం. రూట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు ఉంటాయి.
ఇదిగోనండి, ఇదే శంకరమెట్ట అనేటువంటి ఊరు. ఇక్కడ ప్రతి సోమవారం సంత జరుగుతూ ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఇక్కడికి వచ్చి అన్ని సరుకులు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, కొన్ని చెట్లు కనపడుతున్నాయి. అవి సిల్వర్ చెట్లు అంటారు. అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ చెట్లని. ఆ చెట్లు చుట్టూ ఉన్నటువంటి గుబురుగా ఉన్నటువంటివి అవి మిరియాలు చెట్లు. మిరియాలు ఇక్కడ బాగా పండుతాయి. ఈ వాతావరణానికి మిరియాలు బాగా పండుతాయి. అవి బాగా పండినప్పుడు చుట్టూ గుడ్డలు పరిచి ఆ చెట్లను కర్రలతో దులుపగానే మిరియాలన్నీ ఆ వస్త్రంలోకి పడి అవి పోగు చేసుకొని ఆ మిరియాలన్నీ ఆ గిరిజన ప్రాంతాల వారు గవర్నమెంట్కి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కాఫీ పొడి అమ్మేటువంటి కొట్లు, దుకాణాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ రోడ్డు ప్రక్కన. ఎడం చేతి ప్రక్కన పెద్ద లోయలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుంది. ఇదేనండి గాలికొండ వ్యూ పాయింట్ అంటారు. ఇది అనంతగిరి దగ్గరలో ఉంటుంది. చాలా హైట్గా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇది చాలా ఎత్తైన ప్రదేశం. గాలికొండ స్టేజీ అంటారు. ఇక్కడ చాలామంది ఆగి ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటారు. వ్యూ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యూ మటుకు చాలా బాగుంటుంది.
ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారండి. వరి చూడండి, పోడు వ్యవసాయం అంటారు. ఎలా పండిస్తున్నారో చూడండి. ఇది అరకు నుండి బుర్రా కేవ్స్కి వెళ్ళేటువంటి రూట్ అండి. అరకు నుండి వైజాగ్ వెళ్ళేటువంటి దారిలోని అరకు నుండి 35 కిలోమీటర్ల దూరంలో బుర్రా కేవ్స్ ఉంటుంది. బుర్రా కేవ్స్ వీడియో ఇంతకుముందు మన పురాణ అమృతం ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అనంతగిరి అనేటువంటి గ్రామం వచ్చామండి. ఈ అనంతగిరి ఈ చుట్టుపక్కల ఏరియాకి అంతటి కూడా హయ్యెస్ట్ ప్లేసు ఇది. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడి నుంచే తాడిగూడ వాటర్ ఫాల్ వెళ్ళవలసి ఉంటుంది. ఈ అనంతగిరి హిల్స్లోనే అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. గవర్నమెంటు టూరిజం వారి హరిత రిసార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదిగోనండి, ఇక్కడి నుంచి కుడివైపుకి వెళితే తాడిగూడ వాటర్ ఫాల్ వస్తుంది. ఇక్కడి నుంచి తాడిగూడ వాటర్ ఫాల్ 3 కిలోమీటర్లు. ఇంకా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగానే మనకి ములియగూడ అనేటువంటి బస్ స్టాప్ వస్తుందండి. అక్కడ దిగి మళ్ళీ 8 కిలోమీటర్లు లోనకి వెళితే బుర్రా కేవ్స్ వస్తుంది. ఇది అనంతగిరి పోలీస్ స్టేషన్, అనంతగిరి బస్ స్టాండ్. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. మే నెలలో కూడా చక్కని వాతావరణం ఉంటుంది.
ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పురాణామృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు వస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇదేనండి ములియగూడ అనేటువంటి బస్ స్టాప్ వచ్చింది. ఇక్కడ మనం దిగిపోవాలి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్కి 8 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే బొర్రా కేవ్స్ వస్తుంది. ఈ బొర్రా కేవ్స్ వెళ్ళడానికి ఆటో కానీ వ్యాన్ కానీ మాట్లాడుకోవాలండి. ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం ఉండదు. అరకులో మనం వైజాగ్ ఎక్కే బస్సు ఎక్కి బొర్రా కేవ్స్ అడ్డ రోడ్డు కాడికి అంటే టికెట్ ఇస్తారు. టికెట్ 50 రూపాయలు ఉంటుంది. ఇక్కడ నుంచి 50 రూపాయలకి మనం బొర్రా కేవ్స్ చేరుకుని బొర్రా కేవ్స్